రైల్వే సైడ్ వచ్చి 5 జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి. ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN, ఈనాడు వేస్తారు అనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు, ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా మీది అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడేది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిపంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ జీఎంసీ రైల్వే అధికారులు వచ్చి OSD సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే DEN, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది ఇగో దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్, మా భూమిని వచ్చి ఇస్తున్నామని, మన ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి. చౌకబారు విమర్శలు చేయకూడదు. అందరిలాగా మనం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులం. కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి. అంతేగాని నేను మంత్రిని కదా, నేను ఈ 3 డొక్కులు వేస్తాయి, లేదా 2 చిత్తకాయలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది. ఇకపోతే
ఈ వాటికి అనుకుని ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక 5 సార్లు 6 సార్లు ఏబిఎన్, ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పని వేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడినైనా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెట్టమనండి. ఏమనుకుంటాను నాన్ సెన్స్ ఇలాంటి ఇలాంటి వేయను. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఏనికి వెళ్ళిపోతుంటే ఎంతోమంది మరుగుతుంటారంట. ఎందుకు ఆ మరుగులు? ఆ మరుగుల్లాగా ఉన్నాయి తప్ప ఇదేం కాదే. దాని నుంచి ఎవడు నమ్మితే కదా, నమ్మితే 10 సార్లు రాయరు, నమ్మించడానికి ప్రయత్నం చేయడానికి 10 సార్లు రాస్తున్నారు. ఇవాళ విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న రిఫార్మ్స్, దాంట్లో భాగస్వాములైన అధ్యాపకులు సుమారు 90,000 మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా, ఎంతో నిబద్ధతతో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయబట్టే నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనివిని రీతిలో హైయెస్ట్ పర్సంటేజు, హైయెస్ట్ డెస్టినేషన్లు ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి. వాస్తవం కదా. ఎప్పుడు ఇంత శాతాన్ని రాలేదే. పోనీ ఏదో ఇంతకు ముందులా చంద్రబాబు ఉన్నట్టుగా చూసేత రాసిస్తాను కూడా ఎక్కడ చిన్న అలిగేషన్ కూడా లేదు. మీ దుష్టపతి కొన్ని పత్రికలు అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి, ఆ దుర్మార్గ ఆలోచనతో కూడా రాయలేపారు మీరు. వాస్తవం లేవు, మీ దగ్గర లేదు కాబట్టి. చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎన్ని ఫెబ్రికేట్ చేస్తారా మీరు? ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో వాళ్ళు బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాయి భారతం తయారు చేయడానికి ఇవాళ ఎంతో శ్రమ పడుతున్నారు ఉపాధ్యాయులు. ఎంతో ట్రాన్స్పరెన్సీగా ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో చేస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా, ఏదో ఆలోచనని మేము తీసుకున్నా ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నాం తప్ప లేకుండా ఏది కార్యక్రమం చేయట్లే. వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకే మన 10th క్లాస్ రిజల్ట్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం అదే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ కమిట్మెంట్తోనే ఇవాళ వచ్చింది విద్యారంగంలో ఆ టీచర్లు చేస్తున్నానికి. అంటే వాళ్ళ దగ్గర పాపం పచ్చగా ఉన్నోడి కంటే పచ్చగా కనిపిస్తుంది, అంత నాకు కనిపిస్తుంది ఈ పత్రికలకి అందరి మీద. అది ఆ విషయం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే 90,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటో. కానీ ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మీద మరి ఆయన అలిగేషన్ చేశారో, ఏదైతే వారు మాట్లాడిన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఒక కేంద్రం బాధ్యతలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వాల మీద వచ్చి ఇలా నేను మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇక ముందైనా సరే మాట్లాడే ముందు పూర్వపరాలు తీసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను. అదే బాబు, పాప అందరికి అందరిని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏముందో ఆలోచన చేస్తున్నాడు.
ఏమనుకుంటున్నాడో మనకు తెలియట్లేదు. 14 నుంచి 19 వరకు ఉన్న 18 వరకు ఉన్న